హలో అండి, అందరికీ నమస్తే. కుక్కర్లోనే చాలా ఈజీగా చికెన్ పులావ్ తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హడావిడి లేకుండా ఇలా చాలా సింపుల్గా తొందరగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ నేను బౌల్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. అలాగే కొన్ని స్పైసెస్ వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు, చికెన్ గరం మసాలా వేసుకొని నెక్స్ట్ లెమన్ కూడా పిండుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చేత్తోనే చికెన్కి మసాలా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది ఇలా కలిపి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసేయండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టమాటా, నెక్స్ట్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 200 గ్రామ్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి పెరుగు ఆ మసాలా అన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే చికెన్ అనేది మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చికెను మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఎగిరేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఎగిరి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. దాల్చీని, ఇలాచీ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్ యాడ్ చేయడం వల్ల స్మెల్, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. 1 గంట ముందుగా నానబెట్టిన 1 గ్లాస్ రైస్ కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇంట్లో ఉన్న రైస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రైస్లో ఉండే వాటర్ అంతా చెమ్మంతా ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చికెన్లో సాల్ట్ వేసాం కానీ రైస్ తగినంత సాల్ట్ వేయలేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కుక్కర్లో హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత కప్పు తీస్తే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.